ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా ప్రతి సెంటర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కట్టారు. కాబట్టి మేము విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి భోజన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు మా చోట భోజనం ఉందని తెలిసే విధంగా ఒక 3-4 సెంటర్లలో మాత్రమే మేము కట్టాము. మీకు అంత మరీ మీకు నిజంగా అంత అభ్యంతరకరం అయితే మహానాడు అయిపోతానే మేమే స్వయంగా తీద్దామని కూడా చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఏదన్నా మీకు అభ్యంతరం అయితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలో లేదా పోలీసు వాళ్ళకి దౌర్జన్యంగా వాళ్ళే వచ్చి మా జనాలు వాటి కాళ్ళతో తిట్టి మహానాడు జరిగే సందర్భంలో చేయడం అనేది తప్పకుండా ముమ్మాటికి కూడా చాలా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ప్రజలు కూడా ప్రశాంతంగా ఇలాంటి సంఘటనలు జరిగి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించడం కాబట్టి వాళ్ళని మాట్లాడితే తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు వారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది. మేము నిజంగా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. మేమేమి రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన సత్యమైనటువంటి విజయలక్ష్మి అమ్మ మీద మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా మేము కేసులు పెట్టాము. మేమేమి రాజశేఖర రెడ్డి కూతురైనటువంటి షర్మిలమ్మ గారి మీద ఆమెకు రావాల్సిన న్యాయంగా రావాల్సినవి కూడా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెట్టింది లేదు. మేము రాజశేఖర రెడ్డి ఒక రాముడైతే వివేకానంద రెడ్డి ఒక లక్ష్మణుడిగా పనిచేస్తాం. అలాంటి రాముని తమ్ముడు లక్ష్మణుడు అయినటువంటి ఆయన్ను మా పార్టీకి చెందిన వాళ్ళు కానీ మేమేమి ఆయన పంచినారని అభియోగాలు మేము ఎదుర్కోలేదు. నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారి సతీమణికి అవమానం జరిగింది, రాజశేఖర రెడ్డి కూతురికి అన్యాయం జరిగింది, స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపినారు. ఇలాంటి వాటి మీద మీరు ఆ పనులు చేసిన వాళ్ళ మీద మీరు పోరాడండి. కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్న రాజకీయం చేయదని కూడా మేము వాళ్ళని హితవు పలుకుతూ, అలాగే అవినాష్ రెడ్డి గారు 2 రోజుల కిందట ఆయన మహానాడులో ఆత్మస్థుతి పరనిందా తప్ప ఏమి లేదని మాట్లాడారు. ఆయనకి ఏమన్నా ఇప్పుడు మహానాడు అనేది మా పార్టీకి సంబంధించిన అంశం. ఆయనకు మా పార్టీలో ఫస్ట్ 2 రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది, తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు. బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినట్టు వాటి గురించి మాట్లాడతారు. ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా 3వ రోజు ఏం జరుగుతుంది అనుకున్న 2 రోజులకే అక్కడ ఏంది లేదు, ఆత్మస్థుతి పరినింద అది ఇదని వచ్చి మానాడు గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూర్చుందంటారు. నిన్న ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాం, జిఎన్ఎస్ఎస్ నుంచి కడపకు ఆ తర్వాత 1000 కోట్లు ఖర్చు అయితే అది కూడా ఇస్తాం, గోదావరి పెన్న అనుసంధానం బనకచంద్ర దగ్గర డ్యామ్ 80,000 కోట్లతో చేస్తాం, తర్వాత హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటలో 100 అడుగులతో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడతాం, ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ చేస్తాం దీన్ని, తర్వాత గ్రీన్ ఎనర్జీ పరంగా ఓర్వకల్ ఇక్కడంతా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ రకంగా చేస్తాం. ఇలాంటి ఎన్నో రకాల రాయలసీమకు సంబంధించిన వరాలు ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారు 3వ రోజు ఏం జరుగుతుందని కూడా అనుకోకుండా అవగాహన లోపంతో ఆయన ఏమీ లేదు మహానాడు ఆత్మస్థుతి పరిణిందని మాట్లాడడం ఆయన ఉందాతనానికే ఇది పనికిరాదు. వాళ్ళ పార్టీలో వేరే వాళ్ళు అవినాష్ రెడ్డి దేనితరం అవుతాడు. ఏదైనా ఇంట్లో బల్బులు ఫ్యాన్లు అన్నీ చెడిపోతే టూల్ లేకుండా రిపేర్ చేసుకునేదానికి, ఎందుకంటే హైట్ ఉంటాడు కదా, దానికి తప్ప అతను దేనికి తరంగా కానీ వాళ్ళ పార్టీ ఎక్స్ఎంఎల్ఏ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించుకొని 3వ రోజు ఏం జరుగుతుంది, ఏం వరాలు ప్రకటిస్తాడని ఆ తర్వాత తెలుసుకొని ఈరోజు మన రాయలసీమకి ఇన్ని చేశామని చెప్పినాం, మన వాటి గురించి ఏం సమాధానం చెప్తాం. కాబట్టి ముందు ఒక ప్రోగ్రాం ఏదైనా జరిగేటప్పుడు ప్రోగ్రాం జరిగిన తర్వాత మాట్లాడటం మంచిది. కేవలం పోలీసులు అడ్డపెట్టుకుని రాజకీయం ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం అయ్యగట్టారు అని చెప్పారు. మేము మిమ్మల్ని ముందే ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినా కానీ గడ్డ కానీ మాది కానీ మీరే చూడండి. మేము ఒక పద్ధతి ప్రకారం
పోనీ మేము వేరే చోట డెకరేషన్ చేసుకునే దానికి మాకు ఎక్కడైనా ప్లేస్ ఉందా? లేదు. అలాంటప్పుడు దీన్ని బూత్ చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని, సరే పోలీసులు అడ్డం పెట్టుకొని చేయాలంటే సంవత్సరం ఏంది? ఎవడైనా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు కక్ష సాధింపు చర్య చేసినావని నాకు చెప్పండి, నేను ఇప్పుడే వాళ్ళకి సమాధానం కూడా చెప్తాను. వాళ్ళంతకు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది, ఈడ చుట్టూ కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు, ఆర్టీఓ కంప్లైంట్ చేసినారు, లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి వీటిని తొలగిస్తారు, లేదా ఆర్టీఓ గారికి సంబంధించిన సిబ్బంది, లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం. మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది, ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా? పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులను అడ్డపెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతున్నాడు. సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు.